డోన్ నియోజకవర్గం ప్యాపిలి మండలం బూరుగుల గ్రామంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని నిర్వహించారు. 2 సంవత్సరాల పాలనలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు టీడీపీ నాయకులు ఇంటింటికి వెళ్లారు. ఎమ్మెల్యే కోట్ల జై సూర్యప్రకాష్ రెడ్డి, అబ్జర్వర్ ఎస్ గోవర్ధన్ రెడ్డి, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కడపతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు అందుతున్న ప్రయోజనాలను వివరించారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాలు చేరేలా చర్యలు తీసుకుంటున్నామని నాయకులు చెప్పారు. గత 2 ఏళ్లలో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ప్రజలకు తెలియజేస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. యాపిల్ మండలము బూరుగుల గ్రామంలో ఉన్నాం. మరి మా తల్లులందరూ చెప్తారు, ఉచిత బస్సు ఎక్కుతున్నాం సార్, బాగుంది సార్. అలాగే సిలిండర్లకు మాకు ఫ్రీగా ఇస్తారు, కానీ డబ్బులు పడడం లేదని చెప్తారు సిలిండర్లకు. అదేవిధంగా పెన్షన్లు వస్తున్నాయి సార్ అన్నారు. తల్లికి వందనం కూడా మాకు పడతా ఉన్నాయి సార్. కాబట్టి మాకు ఏమనుకున్నామో మీ సంక్షేమ పథకాల్లో అవన్నీ కూడా వస్తూ ఉన్నాయి సార్. కాబట్టి బస్సు కూడా ఊరి బయటకు వస్తుంది, ఊర్లోకి రావాలని చెప్తున్నారు. తాడిపత్రి నుంచి బూరుగుల గ్రామానికి ఒక బస్సు, అలాగే ఇక్కడ తాండా వరకు బస్సు వస్తుంది, ఊర్లోకి రావడం లేదు అంటున్నారు. కాబట్టి ఆ బస్సును కూడా ఊర్లోకి వచ్చే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాము. వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు ఇచ్చే సంక్షేమ పథకాల్లో చాలా సుఖంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తారు. శాసనసభ్యులు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారికి, అలాగే ఆయన వెన్నట్టు ఉండి తండ్రి విజయానికి కృషి చేసినటువంటి తనయుడు కోట్ల రాఘవేంద్ర రెడ్డి గారికి, కష్టాల్లో నష్టాల్లో సుఖాల్లో మాతో పాటు పాలు పంచుకొని తెలుగుదేశం పార్టీ వెన్నంటూ ఉన్నటువంటి డీసీ చైర్మన్ సోదరుడు నదయ్య పదవి ఇచ్చినారు నీకు. నాకు రాష్ట్రంలో 14 జిల్లాల సోదరుడికి, అలాగే వేదిక నుంచిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. నేను కడప జిల్లా వాసిని, కడప. మరి డోన్లో తెలుగుదేశం పార్టీ చేసేటువంటి కార్యక్రమాల గురించి నిరంతరం పర్యవేక్షిస్తూ మీలో ఒకటిగా ఇక్కడే ఉండి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేదానికి సదూర ప్రాంతమైన మీ దగ్గరికి వచ్చి మీకు సేవలు చేసి తెలుగుదేశం పార్టీని ఉన్నత స్థాయిలో నిలబెట్టాలని చెప్పేసి మా ఆకాంక్ష. ఎన్టీ రామారావు స్థాపించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ, బడుగు బలహీన వర్గాల పార్టీ. ఆయన 1982లో పార్టీ పెట్టినప్పుడు నేను కూడా తెలుగుదేశం పార్టీలో చేరిన. అప్పుడు నా వయసు 26 సంవత్సరాలు ఉండొచ్చేమో, ఇప్పుడు నా వయసు 70 సంవత్సరాలు. ఎక్కడ వెను తిరగలేదు, పక్క చూడలేదు, ఏ పార్టీని చూడలేదు. ఒక తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుని చూసినాను. ఆనాడు ఎన్టీ రామారావు చూసినాను, ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారిని చూస్తున్నాం, భవిష్యత్ నాయకుడు లోకేష్ బాబును చూస్తున్నామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. మరి ఇక్కడ ఈ గ్రామంలో మన జరిగినటువంటి ఎలక్షన్స్ లో తెలుగుదేశం పార్టీకి 500 ఓట్లు మైనస్. నేను చాలా నియోజకవర్గాల్లో తిరిగిన. ఒక నియోజకవర్గంలో, వినుకొండ నియోజకవర్గంలో పోతే ప్రకాశం జిల్లాలో అక్కడ ఎమ్మెల్యే ఎవరైనా తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకుంటే జెండా కనపడదు, ఆ చెయ్యి కూడా కనపడదని చెప్పారు. మేము బహిరంగ సభలో సవాలు చేసినాం. ఆయన బోళ్ళ బ్రహ్మానంద నాయుడు చెప్పిన, బ్రహ్మానంద నాయుడు గారు జాగ్రత్తగా ఉండు, ఏం పొరపాటు జరిగినా ముందు నేను జైలుకు పంపిస్తాం, ఇక్కడ అఖండ విజయం సాధిస్తాం అని చెబితే ఆయన నిజంగానే జైలుకు పోయినాడు. అక్కడ మన అభ్యర్థి బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిచినాడు. ఎవరికి భయపడం, భయపడేది ఒక తెలుగుదేశం పార్టీకి భయపడతాం తప్ప ఏ పార్టీకి భయపడే ప్రసక్తి లేదని చెప్పి మళ్ళీ ఒక తూరు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా చాలా మంది చెప్పినారు తెలుగుదేశం పార్టీని కాలరాస్తాం, తెలుగుదేశం పార్టీని మూసేస్తామని. ఆ చెప్పిన వ్యక్తులు పైకి పోయినారు తప్ప కింద లేరని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మొన్న ఉన్నటువంటి 5 ఏళ్ల పరిపాలనలో మన అందరినీ ఎన్నో ఇబ్బందులు పెట్టారు, గ్రామాల ఇబ్బందులు పెట్టారు.
మనిషికి ఇబ్బంది పెట్టారు. ఏమైనారయ్యా? ప్రజా సంగ్రామంలో 11 సీట్లు పడిపోయినారయ్యా. చీకొట్టినారు ప్రజలు. ఒక్క తూరి సునామీ సృష్టించినారు. ప్రజలు అనుకుంటే, ఓటర్ మహాశయుడు అనుకుంటే ఏ గవర్నమెంట్ అయినా దించి పారేస్తారని దానికి ఒక ఉదాహరణ. సైకో ఆయన పరిపాలన మీరు అందరూ చూసినారు. చాలా మంది గ్రామాలు తిరుగుతూ ఉన్నారు. డోన్ నియోజకవర్గం సార్ మాది చుక్కల భూమి అయిపోయింది, మాకు అమ్ముకునేదానికి లేదు, మా ఊరికి బస్సు రాలేదు. చాలా మంది కార్యకర్తలు ఇబ్బంది పెట్టారు. ఇప్పటికీ ఇబ్బందుల్లో ఉన్నారు చాలా మంది కార్యకర్తలు. చాలా మందికి ఎమ్మెల్యే ద్వారా ఫోన్ చేయించి ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ కానీ ఆ చుక్కల భూమిని తీపిస్తా వస్తా ఉన్నాడు. కాబట్టి ఏమైనా సరే గవర్నమెంట్ మనది, ఎవరికి భయపడాల్సిన పని లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను.